నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా విజయవాడలోని జల వనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎం కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ అత్సవాయితో కలిసి ఆ భవనాన్ని పరిశీలన చేశారు పవన్ కళ్యాణ్. పై అంతస్తులో నివాసం, కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. మరొక వైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. विमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతుందని గర్వంగా చెబుతున్నాం. అమరావతి, పోలవరం రెండు పూర్తి చేయటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దేశంలోని నెంబర్ 1 ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం. రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చివేసిన ఘనత వైసీపీది. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతోంది. విశాఖకు మళ్లీ పూర్వ వైభవం కల్పించే బాధ్యత మాది అని ఆయన చెప్పారు. కాకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మా అధ్యక్షులు వారు ఈరోజు అమరావతికి సంబంధించి శరవేగంగా అక్కడ పనులు చేయడం మొదలెట్టారు. ఈరోజు సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి కాబోతుంది. అమరావతిని సగౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తామని ఆ రోజు చెప్పారు ఎలక్షన్ లో. ఈ రోజు అది కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరంన్నర లోపు ఖచ్చితంగా అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేటట్టుగా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన అని మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. సుమారు 30 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసి పడేశారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి రాష్ట్రాలను రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి సందర్భం. ఈరోజు ప్రజల దృష్టిలో పెట్టుకుని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మాకు ఇచ్చినటువంటి పీరియడ్ లో అటు అమరావతి, ఇటు పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే మన విశాఖపట్నం సంబంధించి దందాలు చేయడానికి 5 సంవత్సరాల నుంచి రాజధాని అని చెప్పేసి ఆశల పల్లకిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి, ఆ ఆశల పల్లకిలో ప్రజలందరినీ పెట్టి కింద స్థాయిలో మొత్తం ల్యాండ్స్ దోపిడీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు నమ్మలేదు. అందుకే వాళ్ళ ఇంటికి పంపించారు. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనతో
ఈరోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలోనే మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మన ప్రాంతానికి సంబంధించి వైసీపీ నాయకులు రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా చేశారు. టీడీపీ కార్యకర్తలారా, పసుపు బిల్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడ అధికార యంత్రాంగం సకల రాచ మర్యాదలు చేస్తోంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు అంటూ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏ ఆఫీస్ అయినా సరే పసుపు బిల్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగుపెట్టిన టీడీపీ కార్యకర్తల్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కూర్చివేసి టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరు ఆ మాట జవదాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం పనులు 72% పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని తెలిపారు. ఒక్క రోజుల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాకు కూడా నీళ్లిచ్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు. ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని, ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ 2ంటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి, స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి, భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా, జిల్లాలు మునిగిపోయే విధంగా
నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జగన్ పెట్టిన పోస్టుపై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ ఎలాన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. ఆత్మస్తుతి, పరనింద మాని ఇకనైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి అని సోమిరెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం చంద్రబాబు రద్దు చేసినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడ్వకేట్లు, స్టాంప్ రైటర్లు, రైతులు హర్షం వ్యక్తం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞతాభి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్ తెచ్చిన టైటిల్ యాక్ట్ జీవోలను, పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటోలతో ఉన్న ప్రతులని చించివేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. రైతులకు, ప్రజలకు అనేక రకాలుగా నష్టాలు, ఇబ్బందులు కలిగే విధంగా భూ హక్కుల చట్టం అమలు చేసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసిందని అన్నారు. ఆ చట్టం వలన రైతులకు, ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గుర్తించి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. అధికారంలోకి రాగానే చెప్పిన హామీ ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేయడం నిజంగా అభిలాషణీయమని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనిని రద్దు చేయాల్సిందిగా 70 రోజులు మన అడ్వకేట్లు అందరూ కూడా దీక్ష చేపట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచార భాగంలో ముందుగా చెప్పిన విధంగానే వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తాను అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరమే మరుసటి రోజే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఒక భద్రతా భావాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, ఎంతో స్వేచ్ఛగా, భద్రంగా ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిసారి, ప్రతి చోట అన్ని వర్గాల వాళ్ళు కూడా అణిచివేతకి, అభద్రతకి గురయ్యారు. ఆఖరికి ఎంతో కొంత భూమో లేదంటే వారికి ఉన్న ఆస్తి కూడా లాగేసుకునే ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజలు రుద్దబోయి వారికి ఆ మాత్రం కూడా స్వేచ్ఛని, భద్రతని లేకుండా చేయాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో రకాలైన కుంచితత్వ ప్రయోగాలు చేయడం జరిగింది. వాటన్నిటిని తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రథం సగంటి ప్రజల్లో ఆనందాన్ని నిలిపారు. దీనికోసం ఇక్కడ అడ్వకేట్లు, రైతులు, స్టాంప్ రైటర్లు, డాక్యుమెంటర్లు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి రుణపడి ఉండాలి, రుణపడి ఉంటాము. ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్, మీకు నిజంగా మేమందరం కూడా రుణపడి ఉంటాం. వీరందరూ నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వలన పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించడం, ప్రెస్ మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. 2018 లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్ జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలని అంబటి హితో పలికారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలని అంబటి రాంబాబు హితో పలికారు. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వల్ల, ఈ పూర్తి చేయకపోవడం వల్ల ఇది కొట్టుకుపోయింది. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరిపోతే ఊళ్ళు పోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు. వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నది ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా, హలో ఇటు వచ్చే అవకాశం లేదు. నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రెండిటినీ కూడా
ఏజెన్సీ లేకపోవటం వలన అవి క్లోజ్ చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అది తప్పు. ఈ రెండు క్లోజ్ చేస్తే నది డైవర్షన్ లేదు, వెనుక ఉన్న 54 గ్రామాలు మునిగిపోతాయి. అందువల్ల ఇవి క్లోజ్ చేయొద్దని చెప్పారు పీపీఏ, అందుకని క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకపోవడానికి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు. తప్పు ఆర్గ్యుమెంటు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేయటం తప్పు తప్పు తప్పు. ఆ తప్పు జరగకపోతే వాళ్ళ టైంలో కాకపోయినా మరొక టైంలో అయ్యేది, మా టైంలో కాకపోయినా వీళ్ళ టైంలో అయ్యేది. ఇప్పుడు చుక్కాని లేని నావ ఎప్పుడైద్దో ఎవరో చెప్పలేని పరిస్థితి. ఈ కాఫర్ డ్యాములు నేను మనవి చేస్తున్నా. ఈ కాఫర్ డ్యాములకు సీపేజ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇది వర్కింగ్ ప్లేస్. కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఈ వర్కింగ్ ప్లేస్లో వాటర్ ఉండకూడదని. ఇటు నది డైవర్ట్ అయిన వాటర్ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోద్ది. ఇటు నుంచి నీరు రాదు, ఇటు నుంచి. ఈ సీపేజ్లో ఉన్నాయి ఇప్పుడు విపరీతమైన సీపేజ్ వస్తుంది దానికి కింద నుంచి. ఎందుకంటే దాని గ్యారంటీ అనేది 3 సంవత్సరాలే, ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వేసి. సో ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తప్ప మరొకటి కాదు. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలకు హ్యాక్ చేయవద్దని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సిపిఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడారు. 122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలు, ఆరోపణల్ని పట్టించుకోవటం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించకూడదు, పేపర్ బ్యాలెట్స్ ద్వారా ఎన్నికలను జరపాలని డిమాండ్ చేశారు. This is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs, and the next elections EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేసే కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ డివిజన్ల వద్ద మస్టర్లు వేసే పాత విధానం కొనసాగించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి, బందెల రవికుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను పాత ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. నూతన ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లేందుకే నిరసన ప్రదర్శన చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పరంగా కార్మికులకు సకాలంలో బెనిఫిట్స్ అందించాలని తెలిపారు. మెడికల్ రిస్క్ అలవెన్స్ ఏరియల్స్ అమలు చేయాలని తెలిపారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల్ని పాత ప్రభుత్వం చిన్నచూపు చూసింది. ఇప్పటికైనా మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాస్తవంగా మరి ఇంకా కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాలు జరగలేదు. కానీ వారి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే సచివాలయాల వద్ద మత్తర్లు వేస్తూ ఉన్నారు, కానీ గతంలో వేసినటువంటి పాత పద్ధతిని మత్తర్లు శానిటరీ డివిజన్ల దగ్గర మత్తర్లు వేయాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో ఏదైతే మెడికల్ రిస్క్ అలవెంట్ సంబంధించి 6,000 మరి రిస్క్ అలవెంట్ బ్యాలెన్స్ ఉందో 6,000 పండగకానికి 1,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అట్లాగే మరి బదిలీ కార్మికులను రెగ్యులర్గా కొనసాగించాలని, కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళందరూ కూడా విధుల్లోకి ఆపడం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరెండర్ లీవ్ కానివ్వండి, అట్లాగే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏరియర్స్ అన్ని కూడా ఇవ్వాలని, బట్టలు, సబ్బులు, చెప్పులు అన్నీ కూడా
ఇప్పటికి ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసి కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని మరియు సమస్యలన్నీ కూడా పరిష్కరించి కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి రోడ్ల మీద అటెండెన్స్ చేస్తా వాళ్ళకంటూ ఒక ఆఫీస్ లేకుండా మరి వాళ్ళకి అటెండెన్స్ పూర్తిగా పరంగా పడట్లేదా, మరి ఆబ్సెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మికుల్ని రోడ్ల మీద నుంచి రోడ్ల మీదకి పంపిస్తూ ఉన్నారు. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. గతంలో మరి కార్మికులు వాళ్ళకి ఒక అటెండెన్స్ ఆఫీస్ ఉండేది, శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయంలోనే వాళ్ళకి అటెండెన్స్ పలుకుతూ మరి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని పూర్తిగా గత ప్రభుత్వము విరుద్ధంగా కార్మికులకి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కనపడింది. కాబట్టి దాన్ని మరి సరిచేసి ఇప్పుడైనా శానిటరీ డివిజన్లో కార్మికులకి మచ్చర్లు వేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పర్మనెంట్ కార్మికులకి గత 2 సంవత్సరాల నుంచి ఈఆర్సీ ఎయిర్ సరెండర్ లీవ్ డబ్బులు ఏరియర్స్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా ఆ బిల్లుల్ని ఇంతవరకు మరి నగదు రూపంగా ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కార్మికులకి 6,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 6,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గత మహిళా దినోత్సవం రోజున కార్మికులకి 5 రోజులు స్పెషల్ క్యాజీలు ఇస్తామన్న గవర్నమెంట్ మరి కొన్ని మున్సిపాలిటీల్లో. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చాందు పాష, కార్యదర్శి కేవీఎస్ శివారెడ్డి, నగరశాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి పెదరత్తయ్య, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమిత్రాదేవి, రోజారాణి, రమణి, జిల్లా ఉపాధ్యక్షులు పద్మజ, నీలిమ, నగరశాఖ ఉపాధ్యక్షులు లీలాబాయ్, రాధాకృష్ణ, తాడికొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు సుబ్బారావు, లక్ష్మీనారాయణ, రత్తయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. సిపిఎస్ ని రద్దు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా సీఎం చంద్రబాబు కృషి చేయాలని కోరారు. ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. మరి ఈరోజు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలతో పాటు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి హామీలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇప్పుడు కొత్తగా 2004 తర్వాత రిపీట్ కాబడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ అనేటువంటిది ఒక భూతంగా ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనేటువంటి దాని మీద ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం తక్షణమే పునః పరిశీలించాలని, అలాగే రేపు 24వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో సిపిఎస్ జీపీఎస్ బిల్లులు రద్దుకు మరి అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ఇకపోతే మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచైనా సరే మొట్టమొదటి నుంచి ఉద్యోగుల యొక్క పక్షాన ఉండి మరి చేయాల్సినటువంటి సుదీర్ఘమైనటువంటి నాయకుడు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు, ఈ రాష్ట్రాన్ని దిక్సూచిలాగా పనిచేసేటువంటి వారు, మీరు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు సిపిఎస్ గురించి అని చెప్పేసి నేను వారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నా. కాబట్టి రేపు 24వ తేదీనటువంటి జరిగేటువంటి సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే ప్రభుత్వం సిపిఎస్ జీపీఎస్ బిల్లు రద్దును మరి రద్దుపరిచి ఓపీఎస్ను సాధించే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే వెంటనే రద్దు చేసిన వెంటనే ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క పక్షపాతిగా నిలిచిపోతుంది అనేటువంటి దాన్ని నేను అభిప్రాయపడుతూ, అట్లాగే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా తక్షణమే చెల్లించే విధంగా చూడాలని, అలాగే 1/7/2023 నుంచి మాకు పిఆర్సీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు పిఆర్సీ కమిషన్ వేశారు, కానీ మరి ఈ రోజు వరకు ఐఆర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలైతేనేమి, చెల్లించాల్సిన బకాయిలైతేనేమి, సిపిఎస్ అయితేనేమి, అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీజ్ బకాయిలు, వీటన్నిటిని కూడా పునః సమీక్షించి వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇకపోతే మా ఉద్యోగుల యొక్క
ముఖ్యమైనటువంటి డిమాండ్ 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఉద్యోగులకు మరి ఇప్పుడు దాటిపోయి కూడా సంవత్సరం అవుతుంది, ఈ రోజు వరకు పిఆర్సీ కమిషన్ వేశారు కానీ ఐఆర్ మార్చినటువంటి పరిస్థితి. మాకు 6 నెలలకు ఒకసారి ఒక డిఏ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అది ఇవ్వటంలా జీతాలు 1వ తారీఖు చెల్లించడంలా. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మేము ఒకటే విధానం, మేము ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య, ప్రజలకు ప్రభుత్వానికి మేము వారధులాగా పనిచేస్తున్నాం ఉద్యోగులు. అటువంటి సందర్భాల్లో మా ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రాధాన్యత అంశంగా తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే మీరు అభివృద్ధి పదాన నడిపించేటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మీరు దిక్సూచిలా ఎలా పనిచేస్తారో ఈ ప్రభుత్వానికి కూడా ఉద్యోగులు అదే విధమైనటువంటి దిక్సూచిలా పనిచేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి అగ్రస్థానానికి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే తక్షణమే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ జిపిఎస్ బిల్లు రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ, ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డును రోగులకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. మంగళవారం ట్రామా ఐసీయూ స్థానంలో కొత్తగా ఏర్పాటైన సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. అనేక సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని రోగులకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు. ట్రామా ఐసీయూలో కేవలం 4-5 పడకలు మాత్రమే ఉండేవని, కొత్త ఆలోచనలో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డుగా మార్చి 10 పడకలను సిద్ధం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో పొదిల ప్రసాద్ బ్లాక్ లోని 4వ అంతస్తులో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 40 పడకల్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. లివర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆపరేషన్లు, క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యాధితో బాధపడే రోగులు గతంలో తిరుపతిలోని సిమ్స్ కు, హైదరాబాద్ కు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విభాగం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పోస్టులు ఉండటంతో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించే విధంగా శ్రద్ధ తీసుకున్నారని డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఇవాళ కొత్తగా ఒక నూతనంగా ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం దాదాపు 40-50 ఏళ్ల క్రితమే సుబ్బరామయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పీజీ కోర్సు కూడా వచ్చింది, మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు. బట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్ని ఎక్కడికి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం, స్విమ్స్ తిరుపతికి పంపించడం, అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది. ఇక్కడైతే మాత్రం సౌకర్యం లేక చాలామంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్, హెపటోబిలియరీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంటెస్టైనల్ సర్జరీస్ అన్నీ కూడా రిఫరల్ సెంటర్లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు. డిఎంఈ గారు నరసింహం గారు కానీ, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో ఒక పోస్టు, 2 పోస్టులు అఫీషియల్గా క్రియేట్ అయి ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు, ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు. అక్కడి నుంచి ఒక పోస్టు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తాను కిరణ్ గారు, ఇమీడియట్గా మీరు అతను తీసుకొని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయండి అని నాకు చెప్పడం జరిగింది. అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జీవనధార నుంచి కూడా మనకి పర్మిషన్లు కూడా అప్లై చేసాం, ఆ పర్మిషన్ కూడా రావడం జరిగింది. డెవలప్ అయిన ఈ డిపార్ట్మెంట్ రాగల రోజుల్లో భవిష్యత్ తరాలకి ఒక అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అలానే గవర్నమెంట్ కూడా మేము లెటర్ రాసి ఈ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి దీనికి ఒక ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కూడా ఫ్యాకల్టీని మనం కూడా ఇవాళ ఒక లెటర్ కూడా పెడతాం. రాగల రోజుల్లో ఒక డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి ఫ్యాకల్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది. అలానే సపరేట్గా థియేటర్ కూడా రావాల్సిన అవసరం. అలానే మీకు దాదాపు ఒక 20 పడకలతో మేల్ వార్డు, 10 పడకలతో ఫీమేల్ వార్డు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పొదిలి ప్రసాద్ బ్లాక్, ఈ బ్లాక్లోనే పొదిలి ప్రసాద్ గారు కూడా 2 అంతస్తులు కడతానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో అది కనుక అయిపోతే మాత్రం మీకు ఒక 40 బెడెడ్ హాస్పిటల్ లాగా డిపార్ట్మెంట్ లాగా మీకు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం. అప్పటి వరకు మనకి ఓపీఎస్ అయితే మాత్రం మీరు సోమవారం, బుధవారం,
శుక్రవారం చూస్తున్నారు, 3 రోజులు ఓపీ చూడండి. అలానే జనసంచారి వాళ్ళకి కూడా చెప్తున్నాం, మెడికల్ గ్యాస్ట్రెంటరాలజీ వాళ్ళకి కూడా చెప్తున్నాం, వాళ్ళని కూడా రిఫరల్గా ఉంటే ఇక్కడే పంపించండి, బయటకు పంపించద్దు. సిమ్స్ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.